బ్రేకింగ్ న్యూస్, అపోలోలో చికిత్స పొందుతూ కనుమూసిన చేప. నమస్తే, మీరు చూస్తున్నారు టీవీ9. నా పేరు మురళీకృష్ణ. భీమవరం పక్కన పాలకొడేరు గ్రామంలో ఒక తీవ్రమైన విషాదం చోటు చేసుకుంది. ఇంకా వివరాల్లోకి వెళ్తే పాలకొడేరు గ్రామం బేపం చెరువులో ఒక మృతదేహం కనబడింది. దీనిపై వివరణ ఇవ్వడానికి మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో ఉన్నారు. కృష్ణ, చెప్పండి, అసలు అక్కడ ఏం జరిగింది? హలో హలో కృష్ణ, చెప్పండి, అసలు అక్కడ ఏం జరిగింది? వినబడుతుందా? మురళి వినబడుతుందా? మురళి జియో సిమ్ మురళి, సిగ్నల్ సరిగ్గా లేదు ఇక్కడ. మనం ప్రస్తుతానికి భీమవరం పక్కన ఉన్న పాలకొడేరు గ్రామంలో ఉన్నాం. మనం చూసుకోవచ్చు స్క్రీన్ లో. ఆ కనబడుతున్న చెరువులోనే చేప చనిపోయిందని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. మన పక్కనే ఒక గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చేప ఎలా చనిపోయింది మన పక్కన ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, చేప ఎలా చనిపోయింది అది మీరు చూసారా? అయ్యారండి, నేనైతే డైరెక్ట్ గా చూడలేదండి. జరిగిన విషయం ఏంటంటే మన పూర్తిగా తెలియదండి. అయితే ఆ రోజు నేను రోజు లేచి ఇదే చెరువు గట్టుకెళ్తుంటానండి. నేను అయితే మామూలుగా అయితే ఎప్పుడు చెంబు తీసుకెళ్తానండి. ఆ రోజు చెంబు దొరకలేదండి నాకు. అంటే చెంబు మీరు ఇంట్లో ఉందనుకుంటారా, పక్క దూరం చూసానండి. దొరకపోయేటప్పటికి ఇంకా మన కంగారులో వెళ్ళిపోయానండి. తీరా చూస్తే అక్కడికి వెళ్ళి పని అయిపోయిన తర్వాత చూసుకున్నానండి. ఈ లోపే అప్పుడే చూసానండి, నల్ల చేప చాలా బాగుంటుంది, అలా పడిపోయిందండి. అంటే దీని వెనకాల ఇప్పుడు ఎంఆర్ఓ వస్తాం ఉందని చెప్పి అనుకుంటున్నారు, మీరు ఏమంటారు? అంటే దీని గురించి నాకు కూడా పూర్తిగా తెలియదు. కాబట్టి నిన్న మొన్న జరిగిన విషయాలను బట్టి అంటే నిన్న మొన్న కొత్తగా ఎవరో ఇక్కడ ఏదో కొత్తగా ఏదో చేయాలని చెప్పి కొత్త చేపలు అయితే తెచ్చారంటండి. ఈ లోపు తేడం బట్టి తర్వాత ఈ పాత ఈ చేపల వల్ల లోపల గొడవ జరిగినాయని చెప్పి కూడా అనుకున్నారండి. అయితే శవం చూసినప్పుడు అయితే చేపను చూసినప్పుడు దెబ్బలు కూడా నాకు బాగా ఉన్నట్టు కనిపించిందండి. ఇది ఏమన్నా ఉంటే పెద్దసారి పోలీసు అలాగే వెళ్తే పోస్ట్ మార్టం అలా చేస్తారు కాబట్టి ఇంకా అంతకన్నా నాకేం తెలియదండి. ఇక్కడ మనం చెప్పుకోవచ్చు, ఇక్కడ చెప్పండి ఏంటంటే ఇక్కడ చేప చనిపోయి చెప్తున్నారు. మనం చెప్పుకోవచ్చు ఎంఆర్ఓ హస్తం కూడా ఉందని చెప్పి డౌట్ గా చెప్తుంది చెప్పొచ్చు. కృష్ణ ఒక నిమిషం లైన్ లో ఉండండి. ఇప్పుడే అపోలో హాస్పిటల్ నుంచి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. ఆ దృశ్యాలు మనం ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాం. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది. పాడెత్తడానికే స్నేహమన్నది, కొరివి పెట్టడానికే కొడుకు ఉన్నది. ఇది చాలా బాధాకరమైన విషయం. పాపం ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న చేప తన కళ్ళ ముందే జీవోత్సవంలా పడుతుండటంతో పాపం ఆ గుండె తట్టుకోలేని పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం. పోయినోడు ఇకరాడు, ఎవడికెవడు తోడు, ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు. నువ్వు తిన్నమన్నేరా నిన్ను తిన్నది, కన్నీళ్లకు కట్టె కూడా ఆరనన్నది. సాగు బతుకులన్నవి ఆడుకుంటవి, సాగులేని స్నేహమే తోడు ఉంటది. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. మా టీవీ9 కూడా ఘన నివాళులర్పిస్తుంది. కృష్ణ, చెప్పండి. మురళి మనతో పాలకొడేరు సిఐ గారు మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి, రోజు ఎన్ని గంటలకు వెళ్ళేస్తారు? పొద్దున్న ఫోన్ వచ్చిందండి. పొద్దున్న ఫోన్ వస్తే మేము కేసు దర్యాప్తు చేసి మధ్యాహ్నం సంఘటన స్థానానికి చేరుకున్నాం. అయితే సంఘటన స్థానానికి చేరుకున్నాం. మేము వెళ్ళేసరికి అక్కడ పనులన్నీ జరిగిపోయినాయి. అది పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చేసాము. అది ఏంటంటే సిఐ, సిబిఐ, సిఐడి అన్నిటికీ కేసు దర్యాప్తు చేస్తున్నాము.
దీని తర్వాత మేము నెక్స్ట్ స్టెప్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము మళ్ళీ మీకు రిపోర్ట్ చేస్తామండి. ఆ మురళీ మన సిఐ గారు అయితే మొత్తం రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకి ఇన్ఫార్మ్ చేద్దాం ఉన్నారు. కెమెరా మురళీకృష్ణతో పాలకోడేరు కృష్ణ టీవీ 9.